అనారోగ్యాన్ని చూసుకుని చాలామంది ఆయన శిష్యులుగా ఉన్నవాళ్ళు చాలామంది కూడా టికెట్ ఆశించారు. తప్పేం కాదు అది. ఈయన ఆరోగ్యం చెడిపోయింది కాబట్టి టికెట్ కొడుకు ఇచ్చే బదులు మాకిమ్మని చెప్పారు. తప్పని మేము అంటలా. ఆ రోజు కోనేరు రంగారావు ఉప ముఖ్యమంత్రి కావండి, మా నాన్నకి ఏరాబోరే ఫ్రెండ్ కాబట్టి ఆయన వచ్చి, అరే కృష్ణ, నీ కొడుక్కి మనం ఇప్పించలేం, నువ్వైతేనే నేను పివి నరసింహరావుతో మాట్లాడి తీసుకురాగలను అని చెప్పి మా ఇంటికి వచ్చి మాట్లాడి, మా ఇంటికి వచ్చి మా నాన్నని మమ్మల్ని కూర్చోబెట్టి, విక్టోరియా గారిని మమ్మల్ని కూర్చోబెట్టి కోనేరు రంగారావు మాట్లాడి, అరే కృష్ణ, నేను నీకు మాత్రం అయితే తేగలను, నీ కొడుకు తేవటం కష్టం ఇవాళ ఉన్న పరిస్థితులు అంటే, సరే కానీరా అని చెప్పారు. ఆయన ఢిల్లీ వెళ్ళి పివి నరసింహరావుతో మాట్లాడి 1994లో టికెట్ పేర్ని కృష్ణమూర్తి గారికి తీసుకురావటం జరిగింది. ఆ ఎలక్షన్కి కులరేంద్ర గారు మొత్తం నన్ను డమ్మిగా వేశాను, నామినేషన్ వేసాను, సిగ్గు లేకుండా మీరు చెప్తున్నారు. అప్పుడు మీరు ఏ స్థితిలో ఉండేవాళ్ళు? మీరు 1994లో మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఫ్రెండ్స్తో బాగా జాలీగా ఉండేవాళ్ళు. ఇంకా నేను చాలా చెప్పగలను, కానీ సంస్కారం ఉంది, నేను చెప్పను. సరే, ఏదో చేసుకున్నారు, అయిపోయింది. అది అయిపోయిన తర్వాత డమ్మిగా నేను వేస్తే మీరు నామినేషన్ వేసా అంటున్నారు. పేర్ని కృష్ణమూర్తి గారికి డమ్మిగా వేసాను. ఎందుకు వేసాం? ఆయనకి ఆరోగ్యం బాగోలేని రీత్యా మీ ఇద్దరం మాట్లాడుకునేసాం, తండ్రి కొడుకు. ఆయన నాతో డమ్మీగా నామినేషన్ వేయించారు. నేను డమ్మీగా వేస్తే దాన్ని నువ్వు మరి ఏ యదవ నీతో మాట్లాడిచ్చాడో నాకు తెలియదు. ఇవన్నీ నీకు పుట్టిందా రవి గారు? నీకు మరి ఎవడన్నా దౌర్భాగ్యుడు ఎవడన్నా దీన్ని ఈ రకంగా చిత్రీకరించి, విషయాన్ని ఈ రకంగా చిత్రీకరించి నీతో మాట్లాడిచ్చాడా నాకు తెలియదు. మరి నేను తండ్రిని చూడలేదంట. చివరి తుది శ్వాస వరకు నా తండ్రికి నేనే సేవ చేసుకుంటా, నేనే చూసుకున్నాను. నీకు తెలియదు, అడుగు ఎవరినన్నా. ఆఖరికి చివరి రోజు 94 ఓడిపోయింది, ప్రచారం నేనే, మొత్తం 94 ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగింది నేనే, ఊరూరు ఓటు అడిగింది నేనే. ఎందుకని ఆయన కిడ్నీ చెడిపోయి సింగిల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆయన తిరగలేని పరిస్థితి. ఆ స్థితిలో ఆయన అప్పుడప్పుడు జీప్ మీద ఎక్కి తిరుగుతుంటే నేనే ఇంటింటికి తిరిగేవాడిని, ప్రచారం నేనే చేశాను. చేస్తే దాన్ని మీరు విషం చిమ్ముతూ మాట్లాడారు నా మీద. మీకు పోనీ ఏమన్నా ఈ విషయాలు ఏమన్నా తెలుసా? మీకు తెలుసా అన్నా? తప్పు కదా ఇట్లాంటివి మాట్లాడటం, సంస్కారహీనం కదా అయ్యి కాదా? ఆఖరికి మా నాన్నగారు చివరి రోజు, నా తండ్రి చనిపోయే ముందు రోజు కూడా శిలార్ దాదా గారి వార్డులో ఆయన పాదయాత్ర చేస్తా చివరి కార్యక్రమం. మర్నాడు ఇంకొక వార్డుకి వెళ్ళాలి, అది కొలిసారి బాబుదో మాడపాటి ఇంకా సార్ నాకు గుర్తు రావట్లేదు ఏ వార్డు అనేది. నెక్స్ట్ మర్నాడు పొద్దున్నే వెళ్ళాలి. ఉదయం 7 గంటలకి ఫోన్ చేసి, విక్టోరియా గారు ఫోన్ చేసి, నాన్నకు బాగాలేదు, తొందరగా రా అని చెప్పాను. నేను గోవా పరిగెత్తుకుని వెళ్ళాను. వెళ్తే స్కూటర్ వేసుకుని వెళ్ళాను. వెళ్తే అప్పటికే ఆయన ఆయాసపడుతున్నారు. ఎప్పటి నుంచి అంటే రాత్రి నుంచి అన్నారు. కేకలేసి ఇదేంటని చెప్పని గోవా రిక్షా తీసుకొచ్చి, రిక్షాలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం, నేను పేర్ని కృష్ణమూర్తి గారు. గవర్నమెంట్ హాస్పిటల్కి రిక్షాలో వెళ్ళి ఐసీయూలో ఉన్నారు. అంటే వెంటనే ఆ పెంకుటింట్లోనే ఉండేది అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్. డాక్టర్లు ఆక్సిజన్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఆ రోజు నా తండ్రి నన్ను పిలిచి, విక్టోరియా గారిని నా చేతిలో చేసి, దానికి ఎవరూ లేరు, ఏ పిల్లలు లేరు, నువ్వే మొత్తం, నేను వెళ్ళిపోతున్నాను, నాకు అర్థమవుతుంది, నేను చచ్చిపోతున్నాను, నువ్వే చూసుకొని ఆవిడ చేయి నా చేతిలో వేసి బాధ్యత నాకు అప్పచెప్పారు. అందుకే చివరి రోజు వరకు రోజు పొద్దున సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేవాడిని. ఆవిడ మరణించే చివరి అంత్యక్రియలు కూడా, అంత్య కార్యక్రమాలన్నీ కూడా నేనే చేశాను నా చేతుల మీద. దినం కూడా నేనే చేశాను. నేను నామోషి పడలా, సిగ్గుపడలా. మా నాన్న రెండో భార్య ఉంది, మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాను, నేను ఎక్కడ సిగ్గుపడలా. మా నాన్నకి ఇష్టమైంది, మా అమ్మ మీ నాన్న ఏదైతే మీ నాన్నకి ఇష్టమైంది ఊరుకోండి అని చెప్పారు. ఆఖరికి మీ పక్కన ఉన్నటువంటి కొనకాల నారాయణ గారు వాళ్ళు ఉన్నారు, కనుక్కోండి. కొనకాల నారాయణ గారు హాస్పిటల్కి వచ్చి, నాని మన ఇంటికి తీసుకెళ్దాం నాన్న అన్నాడు. వద్దు బాబాయ్, ఆయనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడికే తీసుకెళ్దాం, ఇప్పుడు శవాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేసుకుంటాం బాబాయ్ చెప్పి ఆయనతో మాట్లాడాను. గుడ్ నాన్న, మంచి మాట మాట్లాడు పదని. అప్పటికి అందరూ చనిపోయేప్పటికి అందరూ వచ్చారు, అందరం కలిసి విక్టోరియా ఇంటి దగ్గరే అంత్యక్రియ అక్కడ పెట్టి అంత్యక్రియలు చేశాం.
నేను మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికేం రాలా. అక్కడి నుంచే మొత్తం అన్ని దశదిన కార్యక్రమాలన్నీ కూడా అక్కడే పూర్తి చేసి వచ్చాం. విక్టోరియా కూడా నేనే చేశా. మీరు దాన్ని నీ తండ్రిని అన్నం పెట్టలేదు, నీ తండ్రికి తండ్రిని చూడలేదని, తండ్రికి నామినేషన్ వేశానని, మా నాన్న చంపుతాకి పోయిందండి. నేను 8వ క్లాస్ 9వ క్లాసులోకే మా నాన్న చంపటానికి నేను ప్రయత్నం చేశానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు రాజకీయం కోసం. నేను ఇదంతా మా కుటుంబ చరిత్ర, మా తండ్రి చరిత్ర, మా కుటుంబం గురించి ఎందుకు మీకు చెప్తానంటే చాలా నీచంగా, అసహ్యంగా, కుసంస్కారంగా మీరు చవాకులు పేలారు కాబట్టి ఇవన్నీ నేను మాట్లాడాను. ఈ విషయాలన్నీ కూడా కొత్త తరానికి తెలియదు, కానీ పాత రోజుల్లో పేరిని కృష్ణమూర్తి గారి సమకాలికులుగా ఉన్న ప్రతి ఒక్కరికి, ఓటర్కి కూడా తెలుసు, ఆఖరికి ప్రతి ఓటర్కి కూడా తెలుసు. ఇది వాస్తవాలు. అయ్యా, ఎవరైతే విన్నారో కొల్లు రవీంద్ర గారి నోట్లోంచి అంటే దిగజారి ఒక మంత్రిని అనే స్థాయిని కూడా ఆయన మర్చిపోయి కుసంస్కారంతో అసహ్యంగా, నీచంగా మాట్లాడిన మాటలకి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి, అగత్యం రావటం నా కర్మ కాబట్టి ఇంకేముందని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆ రోజు నుంచి ఎప్పటికి కూడా నేను ఈ రోజు కూడా చాలాసార్లు చెప్పాను, నా తల్లి నాకు దేవుడి కంటే ఎక్కువ అని చెప్పి చాలాసార్లు ఈ మధ్యకాలంలో కూడా చెప్పాను. ఏ కారణాలు, మా కోసం తను ఎంత గాయపడ్డా పిల్లల కోసం బతికింది కాబట్టి, మమ్మల్ని చూసుకుని బతికింది కాబట్టి, మమ్మల్ని పెంచడానికి బతికింది కాబట్టి మేము ఈ రోజుకి అదే చెప్పాం. అలా జరుగుతున్న క్రమంలో తర్వాత ఆల్మోస్ట్గా మా చెల్లి పెళ్ళయ్యే వరకు కూడా మా తండ్రి గారు పేరిని కృష్ణమూర్తి గారు రోజు పొద్దున్నే ఆఫీస్ మా ఇంట్లోనే కూర్చునేవాళ్ళు, మా ఇంట్లోనే రాజకీయం నడిపేవాళ్ళు. సాయంత్రం నుంచి ఆయన నచ్చిన చోటుకి వెళ్ళేవాళ్ళు, ఆయన 2వ భార్య దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఈ క్రమం మా చెల్లి పెళ్ళి అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన రోజు రావటం అనేది మానుకున్నారు. అప్పుడప్పుడు వస్తున్నారు. మా అమ్మ అప్పటికే పిల్లల కోసమే బతుకుతున్నాను అనుకున్నాం. సమాజానికి అంటే తెలుసు. మేము అన్నా కూడా ఆవిడ లేదు, నీకు తండ్రి ఆయన, మనం గౌరవంగా ఉండాలి, ప్రేమించాలని చెప్పి అంతే ప్రేమించాం. చనిపోయేంత వరకు కూడా కనీసం ఆయన ముందు ఏనాడు కూర్చుని కూడా ఎరగను. నేను నిలబడి ఉంటాం తప్పితే కూర్చుని కూడా ఎరగను నేను. రవీంద్ర గారు, మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా, నిలబడి ఉండటమే. అంత గౌరవంగా ప్రేమతో ఉండేవాళ్ళం. ఆయన ఏనాడు మమ్మల్ని అయితే నిర్లక్ష్యం చేయాల. మా చదువులో కానీ లేదా మమ్మల్ని చూడటంలో కానీ, మా ఆలనా పాలనా కనిపెట్టుకోవటంలో ఏ రోజు మమ్మల్ని నిర్లక్ష్యం చేయాల. మా కుటుంబాన్ని లేదా మా సిస్టర్, నా చెల్లిని కానీ, నన్ను కానీ, మన కానీ పట్టించుకోవటంలో ఎప్పుడు నిర్లక్ష్యం చేయాల. అయిపోయింది, మా సిస్టర్ పెళ్ళి అయిపోయింది. ఆయన ఎక్కువ కాలం అక్కడే ఉంటే అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా అప్పటికి ఎదిగి పెద్దోడిని అయిపోయాను. ఇంకా నేను మా నాన్నగారిని అంటే 8వ క్లాస్ 9వ క్లాసులోనే మా నాన్నగారిని దిండేసి చంపడానికి రాజకీయం కోసం ప్రయత్నం చేశానా? చెప్పండి రవి గారు. నేను 8వ క్లాస్ 9వ క్లాసులో ఉంటేనే మా నాన్నగారిని చంపడానికి ప్రయత్నం చేశాను దిండు పెట్టి. నోట్కి కొంచెం కూడా అరే రాజకీయాల్లో ఏం మాట్లాడుతున్నాం అనేది నా కర్మ. ఈ విధంగా నా కర్మ కంటే కూడా దేవుడు నాకు రాసిన కర్మ ఇది. నేను రాజకీయాలు మానుతానంటే కొడుక్కి చెప్పలేక, వద్దురా బాబు ఈ రాజకీయాలు, చాలామంది దిగజారిన మనుషులతో రాజకీయాలు చేసిన పరిస్థితి వస్తున్నాయి, రాజకీయాలు దిగజారుతున్నాయి, హాయిగా అమెరికానో పోయి శుభ్రంగా బతరా బాబు, మా దారిని మేము ప్రశాంతంగా బతుకుతాము అని చెప్పి నచ్చ చెప్పినా కూడా వినకపోవటం వల్ల, సరే కడుపును పుట్టాడు కాబట్టి వదలలేం కాబట్టి రాజకీయ నిర్ణయం తీసుకుని అతను నేను మానేస్తున్నా, నువ్వు మానేస్తున్నావు కదా, నీకు దిగుతాను అంటున్నాడు.
నేను మానేయటానికి నువ్వు రాజకీయాల్లో దిగాల్సిన అవసరం ఏముంది? లేదు, నాకు ప్యాషను, నేను ప్రజాసేవ చేసి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఇంజనీరింగ్ చెప్పించాం కదా అని చెప్పాం. ఆయనలా సరే అని వచ్చాం. మరి తండ్రి కడుపును పుట్టిన బిడ్డ కాబట్టి తప్పకుండా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం. గతి లేక కొనసాగటమే మీలాంటి వాళ్ళతో ప్రత్యర్థిగా రాజకీయాలు చేయటం. మీరు చెప్తున్నారు, మీరు మీ ఇష్టం బందర్లో పేర్ని కృష్ణమూర్తి గారితో కాంటెంపరీగా, అంటే ఆ కాలంలో ఎవరిని రాజకీయాలు చేసిన వాళ్ళని అడగండి. పేర్ని కృష్ణమూర్తి గారికి 1988లో హార్ట్ ఇష్యూ వచ్చింది. అక్కడి నుంచి ఆయన ఆరోగ్యం ఇబ్బందికరంగానే ఉంది. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాళ్ళు. మందు అనేది ఎప్పుడు లేదు కాబట్టి బందరంతా కూడా ఆయన జీర గొంతును చూసి మందు తాగుతారనేవాళ్ళు. ఆయన ఏనాడు ఆయనకున్న లోపం వల్ల ఆయన నా తల్లి ఉండగా నత్తా విక్టోరియా గారు అనేటువంటి ఆవిడని రెండో వివాహం చేసుకోవడం తప్పితే, సిగరెట్ కాల్చడం తప్పితే అంతకుమించి నాకు తెలిసి అయితే, నేను పుట్టిన కడుపుని బిడ్డగా దగ్గర నుంచి చూసినాడుగా నాకు తెలిసి ఏ దురలవాట్లు లేవైన. గుండె ఆపరేషన్ అయింది, గుండె ఇబ్బంది వచ్చింది. అపోలో హాస్పిటల్లో ఆర్టీసీ ఏదో యూనియన్ గొడవ జరుగుతుంటే అక్కడి నుంచి, ఆ యూనియన్ దగ్గర నుంచి అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటనే పరిగెత్తికి వెళ్ళాం అందరం. అక్కడ వైద్యం చేయించుకుని వెనక్కి వచ్చాం. ఇవన్నీ నేను చదువుకుంటానే, ఈ బాధలన్నీ కూడా నేను చదువుకుంటా ఉండగానే జరిగినాయి. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత 89లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 81లో మున్సిపల్ చైర్మన్, 87లో మున్సిపల్ చైర్మన్. మా జీవితం ఈ గాథ నడుస్తున్నంతసేపు ఇవన్నీ కూడా ఆయన మున్సిపల్ చైర్మన్గానే ఉన్నారు 2 సార్లు. 1981 నుంచి 89 దాకా మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. 89 నుంచి 94 దాకా ఎమ్మెల్యేగా ఉన్నారు. 89లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గెలిచిన 1 సంవత్సరానికి అసెంబ్లీలో గుండెపోటు వస్తే బైపాస్ చేశారు నిమ్స్ హాస్పిటల్లో. దానికి కిడ్నీ సమస్య కనపడుతుందని చెప్పని సుమారుగా ఒక 3 మాసాలు నిమ్స్ హాస్పిటల్లోనే కాపురం చేశాం. ఆల్మోస్ట్ నేనే ఉన్నా సేవకుడిగా, నేనే ఉండేవాడు. నేను విక్టోరియా గారు ఇద్దరం సేవకులుగా ఉండేవాళ్ళం అక్కడ. అయిపోయిన తర్వాత బైపాస్ అయింది. అయినప్పుడు కిడ్నీ ట్రబుల్ ఉందని చెప్పారు. తర్వాత ఆయనకి 93కి వచ్చేప్పటికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి ఆయనకి. ఎందుకు ఆయన చెప్పారంటే, ఆయనకి జన్మత పాలిసిస్టిక్ కిడ్నీ ఉంది, కిడ్నీలు ద్రాక్షకాయ గుర్తులాగా మారిపోయినాయి కాబట్టి ఆయన కిడ్నీలు చెడిపోయినాయి, మార్చమని చెప్పారు. కిడ్నీ మార్చడం కోసం చెన్నై వెల్లింగ్టన్ హాస్పిటల్లో 7 మాసాలు ఆయనకు సూట్ అయ్యే కిడ్నీ దొరకడం కోసం 7 మాసాలు హాస్పిటల్లోనే కాపురం. మేము పక్కనే చిన్న గది తీసుకుని హాస్పిటల్ పక్కనే రోజు వండుకు రావడం, అక్కడే ఉండటం, ఈయన డయాలసిస్ చేయటం. ఎందుకంటే డయాలసిస్ కంపల్సరీ వారానికి 3 సార్లు డయాలసిస్ చేయాలి. నేను చెప్పేది 1992, 93 సంగతులు నేను చెప్తాను. కులరవీంద్ర గారు 7 మాసాలు హాస్పిటల్లోనే సేవ చేశాం. తర్వాత మీరు కిడ్నీ ఆపరేషన్ చేయడానికి పనికిరారన్నారు. అప్పట్లో కలర్ డాప్లర్ అనేది ఇప్పుడు అందరూ చేస్తున్నాం. అప్పుడు కలర్ డాప్లర్ తర్వాత పర్యవసానం దాని ప్రత్యామ్నాయంగా ఒకసారి చూసి రండి చూద్దాం అన్నారు. కలర్ డాప్లర్ చేస్తే కిడ్నీ ఆపరేషన్ పనికొస్తాడని చెప్పారు, చేశారు. ఆ కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ అయినప్పుడు నన్ను విక్టోరియా గారిని ఇద్దరిని కూర్చోబెట్టి, ఇక నేను రాజకీయాలు చేయడం కష్టం, మన నానిని రాజకీయాల్లోకి దింపుదామని చెప్పి విక్టోరియా గారు, పేర్ని కృష్ణమూర్తి గారు నన్ను కూర్చోబెట్టి చెప్పారు, వెళ్ళాక నువ్వు రాజకీయాలు మొత్తం చూసుకుంటా ఉండాలి, తప్పదు, ఇక నేను అయిపోతాను, ఎన్నాళ్ళు బతుకుతాను తెలియదు, ఇంట్లో నుంచి బయటికి రావటానికి లేదు, 2 కిడ్నీ మార్చారు కాబట్టి అని చెప్పి ఆ రోజు మాట్లాడుకున్నాం. ఆ రోజు మేము ముగ్గురం మాట్లాడుకున్న మాటల దృష్ట్యానే, మేము తీసుకున్న నిర్ణయం దృష్ట్యానే ఆయన మాస్క్ వేసుకుని జనంలో కూర్చుంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ప్రజలను తీసుకెళ్తాం, లేదా ఎంఆర్ ఆఫీసులు తీసుకెళ్తాం, ఏ ఆఫీస్కైనా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తాం అనేది ఆ రోజు నా ఉద్యోగం. అలా స్టార్ట్ అయ్యాను నేను. జనసేనకు సంబంధించినటువంటి తగు మీకేం సంబంధం మా మధ్యలోకి వచ్చని చెప్పని రామకృష్ణ గారును జనసేన ఇన్ఛార్జి గారు కులరవీంద్ర గారు ఇద్దరు కూడా మాట్లాడారు. అంటే జనసేన కార్యకర్త ఇల్లు తెలుగుదేశం మంత్రి గారు పద్దలు కొడుతుంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు నీకేంటి సంబంధం, మధ్యలో నువ్వు దూరతాకి నీకేంటి, మేము చూసుకుంటాం, నువ్వెవడివి మధ్యలో అని చెప్పి మాట్లాడుతున్నా. నాకైతే ఒక చిన్న ఇట్లాంటిదే యథార్థ ఘటన ఒకటి నాకు గుర్తుకొచ్చింది. భర్త లేకుండా పిల్లలు ఉన్నటువంటి ఒక తల్లి, అప్పటికే పిల్లలున్న ఒక తండ్రి ఇద్దరు కలిసి సహజీవనం చేస్తుంటే తల్లి చేసుకున్నటువంటి లేదా తల్లి సహజీవనం చేస్తున్నటువంటి వాడు అందులో యవ్వనవతి అయిన పిల్లని చెరబట్టే ప్రయత్నం చేస్తుంటే ఆవిడ యవ్వనవతి తల్లికి చెప్తుంటే తల్లి ఆ అగత్యాలని ఆ దుర్మార్గాన్ని ఆపలేని స్థితిలో ఉంటే ఎదురింట్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి పడినటువంటి ప్రత్యర్థుల్ని సాయం కోసం అరిచి పిలిస్తే ఇంటి ఎదురుగుండా ఉన్న ప్రత్యర్థులు వాళ్ళ సహజీవనం చేస్తున్న ఆడ మగవాళ్ళకి పన్నోళ్ళు ఎదురుగుండా వాళ్ళు ఏంటి ఆ అమ్మాయి కేకలేస్తుందండి అని చెప్పని, కాపాడమంటుందండి అని చెప్పని పరిగెత్తుకొస్తే నువ్వెవడోరా ఆ తల్లి అంటది, నువ్వెవడోరా, నేను సహజీవనం చేసేవాడు ఏమైనా చేస్తాడు, నన్ను చేస్తాడు, మా పిల్లల్ని చేస్తాడు, నువ్వెవడోరా, నీకేం సంబంధం, మా అమ్మాయి పిలిస్తే వస్తారా? ఇది యథార్థ ఘటన జరిగింది. దానికి దీనికి తేడా నాకేం కనపడతలా. ఆ ఇంటైనా ఎవరైతే మీరు ఇల్లు నేలమట్టం చేశారో ఆ ఇంటైనా ఫోన్ చేసి రమ్మంటే ఎలాకేం చేస్తాం? మీరు వెళ్ళరేమో. మరి కష్టంలో ఉన్నవాడు పిలిస్తే పరిగెడతారు. రాజకీయాల్లో చెప్పేది అదే కదా, కష్టంలో ఉన్నవాడు పిలిస్తే నేనేమి పరిగెత్తుకుని వెళ్ళా రాజకీయాల కోసం. కావాలంటే నాకు కాల్ డేటా ఇస్తా, నా ఫోన్ నంబర్లు చూసుకో, కాల్ డేటాలు చూసుకో. వెంకట జలంగారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ నంబర్లు నా దాంట్లో, మా అబ్బాయి దాంట్లో, కిట్టు దాంట్లో ఉన్నాయా లేవా అనేది, ఏ తారీఖు నుంచి ఏ సమయాన్ని నుంచి ఉన్నాయో అనేది. నేను ఫస్ట్ కాల్ అందుకున్నది చెరుకువాడ రంగనాథరాజు గారు, మాజీ మంత్రి గారు తల్లి చనిపోతే నేను పలకరిస్తాక అక్కడికి వెళ్తే అక్కడ ఉండగా నాకు ఫస్ట్ కాల్ వచ్చింది సాయంత్రం పూట. పలకరిస్తాకెళ్తే తప్పని మీరు అంటారు. ఇంకా ఏమంటారు దాని గురించి? అది హైకోర్టు తీర్పు మేరకు కూల్చారని చెప్తున్నారు. నేను కొల్లు రవీంద్ర గారిని, మంత్రి గారిని, ఇది చాలా అంటే మాట గెలవటం కోసం లేదా బజార్లో మీకు పోయిన పరువు కోసం, సంఘంలో మీకు పోయిన పరువు నిలబెట్టుకోవడం కోసం అసత్యాలు మాట్లాడుతున్నారు మీరు. మీ ఇష్టం, మీరు ఎటువంటి పని చేయమంటే ఆ పని నేను చేస్తా. కోర్టు తీర్పు లేదు దాని మీద, అది కూలదోయమని పడేయమని కోర్టు తీర్పు లేదనేది నేను గట్టిగా ఘంటాపదంగా చెప్తా. మీ దగ్గర ఉంటే మీ కమిషనర్ గారిని ప్రపంచానికి చూపించమని చెప్పండి. సరే, దేవుళ్ళు గుడి కడతానంటారు, మెడలో మాలలు వేస్తారు, పూజలు అంటారు, పునస్కారం అంటే ఇంత పచ్చిగా మాట్లాడుకోవాలా? ఇంత కుసంస్కారంగా మాట్లాడుకోవాలా? అసత్యాలు మాట్లాడుకోవాలా? నిజంగా మీరు చెప్పిన మాట నిజమైతే కోర్టు తీర్పు మేరకే వెంకటజలం గారి డాబా సుమారుగా 45 లక్షలు విలువైనటువంటి ఆ డాబాని నేలమట్టం చేశారు. దానికి కోర్టు తీర్పు ఉందని మీరు చూపించండి. మీ ఇష్టం, మీరు ఏమి చేయమంటే అది చేస్తాక నేను సిద్ధం. మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను ఆచరించడానికి దానికి సిద్ధం. అది కోర్టు తీర్పు పడేయమని లేకపోతే, కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోతే మీరేం చేస్తారు? నేను చెప్పింది మీరు చేస్తారా? ఇక మీరు ఇంకేమంటారు? కొట్టేశారేంటి ఏమన్నా? ఆయన ఇవ్వనగాక ఇవ్వనన్నాడు, కొట్టారేంటి? ఆయన మున్సిపాలిటీకి ఎంతవరకు వచ్చాడో అంతవరకు తీసుకున్నారు తప్పితే ఏమైనా కొట్టేశారండి? మొత్తం ఆయన బిల్డింగ్ కొట్టారు అడగండి. అందరూ ఉన్నారు కదా, సామాస్ బట్టలు కొట్టు అన్నీ ఉన్నాయి కదా. మొత్తం రోడ్డు వైడనింగ్ కోసం జరిగితే కల్పనా టెక్స్టైల్స్ గురించి నేనేదో తప్పు చేశాను మాట్లాడుతాం. అందరు ప్రజలు చెప్పండి, ఆ రోడ్డు వైడనింగ్ చేయడం నాకు చేసిన తప్పని. మెయిన్ రోడ్డు
బందర్కి నేనేం చేయలేదని ఒక పక్క మాట్లాడతావు, 3 సార్లు గెలిచావు ఏం చేశా అంటావు, నీ నోటితోనే బందర్ రోడ్డు వైడింగ్ చేశానంటావు. దీన్ని బట్టి మీ నోరు ఎంత చండాలంగా ఉందో అనేది, అంటే మీరు మాట్లాడే మాటలు సంస్కారహీనంగా ఉన్నాయని అర్థం కావట్లేదు రవి గారు. బందర్కి ఏమి చేయలేదంటావు, రోడ్డు వైడింగ్ నేనే చేశానంట, పేరు నానే చేశాడంట. ఇవాళ గాంధీ గారిది చిలకలపూడి అంబుల్ గారు రంగా గారు బొమ్మ దగ్గర నుంచి, అంటే 3 గోళ్ల సెంటర్ నుంచి మదర్ తెరిసా విగ్రహం వరకు ఏం అవసరం ఉందని చెప్పని రోడ్డు వైడనింగ్ చేశారని మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానండి, అసలు జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర నుంచి మదర్ తెరిసా విగ్రహం వరకు ఏం అవసరం ఉందని మీరు వైడనింగ్ చేశారు? ఏం అవసరం ఉందని వైడనింగ్ చేశారు చెప్పండి. అవసరాలు, ట్రాఫిక్ అవసరాలే ఉంటాయి. పేరు నానికి ఎవరికి అవసరం, నువ్వు ఎవరికో రంకు అంట కడదామని మీరు నా బినామీకి ఉందని. అరే బినామీ ఉంటే చట్టాలు ఉన్నాయి, ఆస్తి రికవర్ చేసుకో, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద లేదా బినామీ యాక్ట్ కింద కలేజా లేదా సత్తా లేదా మీ గవర్నమెంట్కి అని అడుగుతున్నాను. నా బినామీలు ఉంటే కనుక బందర్లో నాకు బినామీలుంటే బినామీ చట్టం ఉపయోగించి ఆస్తుల్ని చేజిక్కించుకుని గవర్నమెంట్ దాన్ని వేలం వేసే సీజ్ చేసే అధికారం ఉంది కదా. మీకు కలేజా లేదా అంటున్నా, మీకు సత్తు లేదా, సత్తా లేదా, సరుకు లేదా రవీంద్ర గారు మీ ప్రభుత్వానికి? నోరుంది కదా అని ఎవడు బినామీ ఎవడు? అక్కడున్న ప్రతి ఒక్కరిని బందర్లో ఎక్కడైనా సరే పేరుని నాని అనేవాడు అందరినీ బతిమాలి బామాలి కాళ్ళు పట్టుకుని నచ్చ చెప్పి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి మాత్రమే తీస్తాడు. ఎక్కడైనా సరే ఆల్టర్నేటివ్ చూపించి మరే వాళ్ళందరికీ నేను ఈ గజం 20,000 25,000 ఖరీదు చేసే స్థలాన్ని నేను ఇచ్చాను ప్రతి ఒక్కరికి. మీకులాగా కొట్టి తోలేలేదు, ఎక్కడ రోడ్డుని పడేలా, అందరికీ నచ్చ చెప్పి వాళ్ళ ఇల్లు కట్టుకునే వరకు అద్దె కింద కూడా నా సొంత జేబుల డబ్బులు 10,000 రూపాయలు మనిషికి ఇచ్చాను. అందరికీ పట్టా ఇచ్చాను చిలకలపూడిలోనే, వాళ్ళ ఇళ్ళ పక్కనే. ఫర్ ఎవర్ అది పట్టాల చేతిలో ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన చట్టం ప్రకారం ఓ 10 సంవత్సరాలు దాటితే వాళ్ళ సొంత స్థలం అయిపోద్ది. ఇప్పుడు గజం 50,000 అవుద్ది కదా, నేను ఆస్తి ఇచ్చా కదా, అడుగు నేను తప్పు చేశానా వాళ్ళని? మీరు బెరాకా చర్చ అంటున్నాడు, అక్కడ ఏ చర్చ ఉందో కూడా మా దురదృష్టం, మీరు ఎమ్మెల్యే కూడా మీకు తెలియదు. అక్కడ ఓసన్న మందిరం ఉంటే బెరాకా చర్చ అన్నారు. రోజు బెరాకా జపం కదా మంది, పాలు నీళ్లు. ఓసన్న మందిరం వాళ్ళకు అది మున్సిపాలిటీ రోడ్డులోకి వచ్చి వాళ్ళు నిర్మాణం చేయడం వల్ల వాళ్ళు వెనక్కి జరగాల్సి వచ్చింది, అంతేగాని వాళ్ళ స్థలం కొట్టలేదు. వాళ్ళ ఓసన్న మందిరం వారి సొంత స్థలం కాదు సార్, అది రోడ్డులోకి వచ్చి నిర్మాణం జరిగింది. నేను వెళ్ళి బతిమాలాను, సార్ ఇక్కడ రోడ్డు మనం వైడెన్ చేసుకుంటున్నాం, ఆ ఇల్లు కూడా వారికి నచ్చే స్థలాలు ఇస్తున్నాం, వారు తీస్తున్నాం, మీరు కూడా కొద్దిగా వెనక్కి జరుపుకోండి అని చెప్పి ఎంత అవసరమో అంతకే జరుపుకున్నాం. తప్పేంటన్న దాంట్లో? నేను వెళ్ళి నచ్చ చెప్పుకున్నాను. ఓసన్నా మందిరం వారికి పెద్దలకి, సంఘ పెద్దలకి నేను వెళ్ళి నచ్చ చెప్పుకున్నాను, సార్ ఇది రోడ్డు వైడనింగ్ చేద్దాం. అంతకితం ఆ రోడ్డు ఎలా ఉండేది మీరు ఎవరిని చెప్పండి రవీంద్ర గారు, మీరు ఎప్పుడు ఇల్లుంటారేమో, ఎంత రోతగా ఉండేదో ఆ రోడ్డు, ఎంత బురదగా ఉండేదో, మురుగునీళ్ళన్నీ ఆ రోడ్డు మీద ఉండి ఎంత చండాలంగా ఉండేదో మీకు తెలీదా అన్న? ఎప్పుడైనా వెళ్తే తెలుస్తుంది. 2014 నుంచి తమరు కాపురం పెదవాడు వెళ్ళిపోయారు కదా, ఎప్పుడో చుట్టం చూపుగా ప్రోగ్రాంకి రావటమే కదా తమరు. నేను అది తప్పని నేను అంటలా, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఎక్కడున్నా తప్పేం లేదు, నేను తప్పని అంటలా. అయితే మీకు అది ఎలా ఉండేదో చూడటం పడి ఉండదండి. నేను తమరు ఎప్పుడు గెలిచారు? 2014లో గెలిచారు. వాళ్ళు 14 నుంచి 19 దాకా ఈ బందర్లో ఏముందో ఒకసారి మీరు చెప్పండి. పోనీ మీరు 5 ఏళ్లే కదా, ఈ 2 ఏళ్ళు, ఆ 5 ఈ 2 7 ఏళ్ళలో అసలు మీరు చేసింది ఏంటి చెప్పండి, మీ ఇష్టం. 7 ఏళ్లే కదా మీరున్నది, 7 ఏళ్లే కదా, 7 ఏళ్ళు 2014 తర్వాతే కదా. ఏం జరిగిందన్న? మీ ఇష్టం. ఫిషింగ్ హార్బరు, పోర్టు, యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, లేదా గవర్నమెంట్ పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజీ, మీ ఇష్టం. మీ పేరు చెప్పండి.
ఈ రోడ్లు వైడనింగ్ మీరు 14 దాకా లేరు కదా. 2004 నుంచి 2014 దాకా ఏ పనైనా నేనే కదా చేసింది. మీ ఇష్టం. బందర్లో వెళ్ళి ఎన్ని రోడ్లు ఎక్కడెక్కడ పడి, ఎన్ని పేటలు బాగుపడి, నేను చెప్పే యూనివర్సిటీ శాంక్షన్ మీకు తెలుసా? మీరు వచ్చేప్పటికి యూనివర్సిటీ ఉందిగా బందర్లో, లేదా? నర్సింగ్ కాలేజ్ ఉంది కదా, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది కదా. ఇది 2014లో మీరు అయ్యేప్పటికే బీచ్ రోడ్లో గ్రామాలన్నిటికీ మంచిళ్ళు, అప్పటికే మంచిళ్ళు నేను ఓపెన్ చేసా కదా. ఇప్పుడు 2009కే ఓపెన్ చేసా కదా. ఇటు రోడ్లో అప్పటికే నీళ్ళు ఉన్నాయి కదా. మీరు వచ్చి ఏంటి చేసింది బందర్కి పని చెప్పండి మీరు. కాదు, సర్కార్ ద్వారా జిల్లా పరిషత్ నుంచి సర్కార్ తోట రోడ్డు, ఇంకోటి ఇంకేమున్నాయి, రైలు గేట్ కాడి నుంచి ఆ దొంగ శంకుస్థాపన చేసిన దిమ్మదాకా రోడ్డు వైడనింగ్, ఇంకేమున్నాయి? ఇంకేమైనా ఉంటే గుర్తుండి చెప్పండి ఒకసారి. 2014 ముందు జరిగిందంతా మీకు సంబంధం లేదు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? గాలికి వచ్చినాయా? కాదు సార్, మీరు మాట్లాడేదానికి అర్థం ఉండాలి కదా. పేరుని కృష్ణమూర్తి గారు అంటే రంగా బొమ్మ పెట్టించలేదంటాడు. సరే, పేరుని కృష్ణమూర్తి గారు, కులరేంద్ర గారు, పేరుని కృష్ణమూర్తి గారు, రంగా గారు దేక్కుని తిరిగేవాళ్ళు. ఆ రంగా గారు మరణించే వరకు ఇద్దరు కలిసి దేక్కుని తిరిగేవాళ్ళు. ఆ రోజు బాలేశ్వరరావు గారు, వాళ్ళు కాపులే, బాలేశ్వరరావు బంకు వాళ్ళు అబ్జెక్షన్ పెట్టి వాళ్ళు గొడవ చేసింది. పేరుని కృష్ణమూర్తి గారికి ఏంటి సంబంధం? బంకు మాకు అడ్డొస్తుంది, లారీలు కాటికి అడ్డొస్తుంది అని చెప్పని, బంకులో ఒక వెహికల్స్ వస్తాకి, బంకులో లారీలు వస్తాకి అడ్డొస్తుంది అని చెప్పని వాళ్ళు అడ్డు చెప్తే చనిపోయిన పేరుని కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడతారు మీరు. వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బెటర్. నరమాంతరపు సిరి వచ్చినట్టు మాట్లాడటం కాదు. నేను అడిగిన ప్రశ్న ఒక్కదానికి సమాధానం చెప్పకుండా సంస్కారహీనంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బందరకోట గురించి చెప్పరు సమాధానం, మార్కెట్ గురించి చెప్పరు సమాధానం. ప్లాన్ లేకపోతే పడేసే పరిస్థితి అయితే నేను చెప్తున్నానండి. మీరు బందరకోటలో మీరు కట్టుకున్న ఇంటికి ప్లాన్ లేదు, మీరు మార్కెట్లో కట్టిన కాంప్లెక్స్కి ప్లాన్ లేదు, ఆన్ రికార్డ్ ప్లాన్ లేదు, లక్ష్మీ టాకీస్ సెంటర్లో కట్టిన పోలీస్ కాంప్లెక్స్కి ప్లాన్ లేదు, లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర కట్టిన పోలీస్ కాంప్లెక్స్కి ప్లాన్ లేదు, నడి బొడ్డులో ఉంది. పోలీస్ కళ్యాణ మండపానికి ప్లాన్ లేదు. కొట్టేస్తారా? సినిమా ఉందా? అంత సినిమా మనకి ఉందా సార్? చెప్పండి సార్. బందర్లో నేను లిస్ట్ ఇస్తా సార్, మీకు ప్లాన్ లేని ఇళ్ళు ఉన్నాయో ఎతికిస్తా మీకు. కొడతారా? కొట్టగలరా అని అడుగుతున్నాను. ఆడెవడో చెప్తాడు ఒకడు, సురేష్ గారు ఇంటి పేరేంటే? కాదు, వైశాస్, ఎండూరు సురేష్ గారు అంట. మా అబ్బాయి ఎంపటి తిప్పుకుంటాకి బొక్కలెట్టానని ఒకడు మాట్లాడతాడు. బొక్కలెడితే ఎంపటి తిరుగుతారా? సురేష్ గారితో మాట చెప్పించండి, పేరు నాగాడు మా ఇంటికి ఎంపటి తిప్పుకోవడం బొక్కలెట్టాడని. కమర్షియల్ కాంప్లెక్స్, కమర్షియల్ బిల్డింగు, అపార్ట్మెంట్స్ ఎక్స్ట్రా ఫ్లోర్లు వేస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చి వెళ్ళారు. నేను సగంలో దాన్ని ఆపి తప్పే అటు చేయబాకండి, వెనక్కి వచ్చేయండి అని చెప్పి నా కౌరు చెప్పంగా నేను ఆపిచ్చా. అంతేగాని నా ఇగో హర్ట్ అయింది, కొట్టేశాక ఇగో దిగుద్దని చెప్పి నేను చెప్పలా. నా ఇగో హర్ట్ అయింది, ఆ బిల్డింగ్ పడేసి నేలమట్టం చేశాక నాకు ఈగో హర్ట్ అయ్యాక అప్పుడు మాట్లాడుకుందామని నేను అనలా. వచ్చి ఊళ్ళోకి వచ్చి న్యాయం చేస్తా అని నేను చెప్పలా, పేటలోకి వచ్చి న్యాయం చేస్తా ఇట్లాంటి సజ్జనం కబుర్లు నేను చెప్పలా. వెంటనే ఫోన్ చేసి పిచ్చెక్కింది ఏంటి, ఎవడరా వెళ్ళింది అంటే నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని పిలిచి పెనాల్టీలు వేయాలి, కానీ పైన బొక్కలాడతాం ఏంటంటే కేకలేసి సగంలో పిలిపించాను నేను. ఈరోజు కాబట్టి సురేష్ని అడుగు, నేను హెల్ప్ చేశానా లేదా? ఎండూరు సురేష్ గారిని అడుగు. జల్లూరు గోపి గారు గుర్తున్నాడా? గోపి గారి కుటుంబాన్ని మన మంత్రి బంగ్లాకి పిలిచి బెజవాడలో పంచాయతీ చేసి ఆ స్థలం లాక్కున్నాం. ఇట్లాంటి నా దగ్గర ఏం లేవు, మీ ఇష్టం.
ఇప్పటికైనా నేను నిరూపించమని చెప్తున్నా. బినామీ యాక్ట్ ఉంది. కులరవీంద్ర గారు నోటికి ఎందుకు శుద్ధి పద్ధి లేని మీ నోటికి ఎందుకు? సార్ మంత్రి గారు, బినామీ యాక్ట్ ఉంది, నా బినామీ వేసే మొత్తం లాగేసుకో, జైల్లో ఏ స్థలాలు లాక్కో. ఎంత పిచ్చ మాటలు ఇవన్నీ. మీరు లెక్క ఏది అడిగినా మీరు లెక్కలు చెప్పరు, సమాధానం చెప్పరు. మీరు ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్నారు, 6 న్యూస్ ఛానల్స్ నడుపుతున్నారు. 6 ఛానల్స్ విజయవాడ కేంద్రంగా పెట్టి మీరు 6 న్యూస్ ఛానల్స్ నడుపుతున్నారు. నెల 85 లక్షలు ఖర్చు పెడుతున్నారు మీరు. నెలకి 85 లక్షలు ఖర్చు పెడుతున్నారు మీరు. ప్రతి నెల జీతాలు కానీ, కరెంటు కానీ, ఆలీ కాంప్లెక్స్లో రెంట్ కానీ మొత్తం అంతా కలిపి మీరు 85 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక్క ట్రాన్స్ఫర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చూపిస్తారా 1 లక్షకి? నెల 85 లక్షలు. ఎక్కడేసారు డబ్బులు? ఎవరేసారు డబ్బులు? వైకే ఛానల్, వైకే టీవీ ఉంది కదా, వైకే టీవీ 85 లక్షల నెలకు మీరు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి సొమ్ము? ఒక్క వైట్ ట్రాన్సాక్షన్, శాలరీస్కి కానీ, రెంట్లకు కానీ, ఇటన్నిటికి కానీ ఏం లేవు కదా. ఇట్లా 1.25 లక్ష ఉన్నాయి. అయినా మేమేమని చెప్పట్లా. ఏటికి మీరు సమాధానం చెప్పరు. చెప్పారు. పిచ్చ వాగుడు, అసభ్యకరంగా, అసహ్యంగా మాట్లాడటం, విషం జిమ్మటం. మీకు చేతనైతే రాజకీయంగా సమాధానం చెప్పు. రాజకీయాలకి కొన్ని నిజంగానే నా తండ్రికి అన్నం పెట్టకపోతే చెప్పు, తప్పే ఉంది, సిగ్గుపడతాను. నా తండ్రిని నేను చంపడానికి ప్రయత్నం చేసి చెప్పు, సిగ్గుపడతాను. మరి చెప్పిన ఎదవ నీకెవడో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన ప్రతిదానికి నీకు సాక్ష్యాలను కావాలంటే సాక్ష్యాలను తీసుకొస్తాను. నేను చెప్పిన మా పెదనాన్న చచ్చిపోయాడు, మా చిన్నాన్న చచ్చిపోయాడు, మా మేనత్తలందరూ చచ్చిపోయారు. వాళ్ళని తేలేను, మిగతా వాళ్ళని చేస్తాను. మా బంధువులే ఉన్నారు, మిగతా వాళ్ళు వీటన్నిటికీ సాక్షులుగా తీసుకొస్తాను వాళ్ళందరినీ. మీరు మాట్లాడుతున్నారు. మీరు విక్టోరియా గారిని, ఆవిడికి మా నాన్న ఇచ్చిన ప్రతి ఆస్తిని సాక్షి సంతకం పెట్టి, వాళ్ళ కుటుంబం అంతా అమ్ముకుంటే సాక్షి సంతకం పెట్టింది నేను మొత్తం అన్నిటికీ. మీ బాలాజీ గారు కొనుక్కున్నారు, మా నాన్న ఉన్నాడు అన్నారు. ఆ ఇంటిని లంకిశెట్టి బాలాజీ గారు కొనుక్కున్నారు. కొనకాల నారాయణ గారు నా దగ్గరికి వచ్చి అడిగాడు, నానే దాన్ని నువ్వు కొనుక్కోని. బయలుడి బాబాయ్, మా నాన్న సంపాదన, మా నాన్న దాన్ని నేను కొనుక్కోవడం అండి, నాకేం అక్కర్లా, తీసేసుకోమని చెప్పాను నేను. మన ఇప్పుడు సిఐ గాను డిఎస్పీగా చేస్తున్నారు నోబుల్ కాలనీలో. పేరెందుకులే చెప్దామంట. రాజేష్ గారు నా దగ్గరికి వచ్చి అడిగారు, కొనుక్కోమంటారా అని. కావాలంటే మీకు సంతకం పెడతాను, సాక్ష్యం అడిగాడు, సాక్షి సంతకం పెట్టాను. సార్, నా సంస్కారం గురించి, డబ్బు దగ్గర నా పెద్ద మనసుని మీరు ఏలు పెట్టి మీ జన్మ తలకిందులు తపస్సు చేసినా సార్ నన్ను ఏలు పెట్టి చూపెట్టలేదు సార్. మీరు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడగండి, నా వ్యక్తిత్వం ఏంటో, కార్యకర్తలను కాపాడుకోవటంలో నా తీరేంటో, నేను ఎట్టే నిలబెడతాను ఎన్నో వాళ్ళే చెప్తారు. మీరు వేరే ఎవడేం సాక్ష్యాలు అక్కర్లా నా గురించి. దయచేసి నేను ఒకటే అడుగుతున్నా, ఆ ఇల్లు కోర్టు ఆర్డర్ లేకుండా మీరు పడేయించారు. మీరు ఏమన్నా అంటే తగాదాలు ఉందన్నారు. 100 తగాదాలు ఉన్నాయి. ఆఖరికి మీరు ఇల్లు కట్టింది కూడా తగాదాలని ఉంది. లింక్ డాక్యుమెంట్లు లేవు, బందరకోటలో లింక్ డాక్యుమెంట్లు లేవు. మరి పడేసేద్దామా? పడేసేయండి. మరి అలా మాట్లాడేప్పుడు రాజకీయ పరంగా మాట్లాడితే బెటర్. అసహ్యంగా, అసభ్యకరంగా కొన్ని ఉన్నాయి మాట్లాడితే, నిజాలు మాట్లాడితే తప్పులేదు. నిజాలు మాట్లాడకుండా వ్యక్తిత్వ హననం కోసం నీచంగా మాట్లాడటం, కుసంస్కారంగా మాట్లాడటం, సంస్కారహీనంగా మాట్లాడటం నా కర్మ. ఏనాడో నేను చేసిన పాపం మీలాంటి
కుసంస్కారాలతో ప్రత్యర్థులుగా రాజకీయాలు చేసిన అగత్యం రావటం అనేది నా దరిద్రంగా నేను భావిస్తున్నాను.